సో హలో గాయస్, అందరికైతే నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ కన్నీ 46. సో మేమైతే రీసెంట్గానే అయితే మొన్న దుర్గమ్మ కొలుపు అయితే మా ఇంటికాడనే అయితే కొలుసుకున్నాం. సో ఆయన చేసేటప్పుడు అయితే కొలుపు కూల్చేటప్పుడు అయితే మాకైతే క్రేజీ అనిపించింది నాకైతే. సో ఎంతకైనా మంచిది మీకు కూడా చూపెడదామని అయితే నేనైతే వీడియో రికార్డ్ చేసిన. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే వీడియో మొత్తం అయితే చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ లేని వారైతే ఇక్కడ స్కిప్ చేయొచ్చు. లంబడి దేశములంబడి సారా నీదున్నదే, లంబడి సారా నీదున్నదే. ముచ్చాల ముగ్గులల్లా పంజరంగుల పట్లల్లా, పంజరంగుల పట్లల్లా. నిండా బృగాలు నీయే, నిండా బృగాలు నీయే, ఎర్ర బృగాదోడు ఎరసేటి బృగాదోడే. అయ్యో రంగు రంగుల బృగల్లో, పంజరంగుల బృగల్లో, అద్దాల బృగాన సెల్లు ఆడి బిడ్డ నా దుర్గమ్మ. ఓరంచు సిరే నీది, ఓరంచు రైకే నీది, ఓరంచు సిరే నీది. ఓరంచు సిరే నీది, ఓరంచు రైకే నీది. అపై నిండా బంగారమే, అపై నిండా బంగారం. 12 దాకల్లా ఎండి బంగారం నీది. కదిలేని సొమ్ము నీది, కగదీయని బంగారం. సుతసానం దెబ్బలేదో లెక్కలేని నాగానమ్మ, లెక్కలేని సొమ్ము నీది, కొలమిల్లా గరగాలేది. కాకెంగిలి గాలేదాట, కల్తీ గలవాలేదు. అయ్యో 12 దాకల్లా ఎండి బంగరి నాగల్లో, 12 దాకల్లా. అయ్యో విద్యల్లో చెప్పోతున్నా, బొద్దులో చెప్పోతున్నా, బుద్ధిగాన చెప్పోతున్నా, జ్ఞానబుద్ధులు చెప్పోతున్నా. అబ్బబ్బాన రాని మాటాలంట, కనిపోని మాటాలంట, దిగరాని తిట్లో తిడతా, నేను తిట్టే తిట్ల కక్క. నేనన్న మాటల్లాకు అలిగి ఎలుగుల్లావో, కోతోలే తోముల్లావో కుమా. అబ్బబ్బా తప్పులు ఒప్పులు మన్నించుండో, తప్పులు ఒప్పులు మన్నించుండో. నీ తలకింది మెత్తను నేను, పాదం కింది దుమ్మురమా.
పారే గంగాల మీద పర్వతి శంకరుడు పర్వతి శంకరుడు. అప్పుడు ఆ గంగల యొక్క పార్వతీ శంకరుడు పారడి గంగల సజ్జేడు సముద్రాల మీద అది పాడుబడ్డ రథం పిడుబడ రథం గాడి విసల రథం ఆయిలింజల్లింది పల్లి పాదలు పట్టిన రథాన్ని మరి యొక్క గంగల రథం దించిండ్రు. ఆ గంగల వివరేక రథాన్ని దించి ఎరనాటి గంగల మీద పారడి గంగల సజ్జేడు సముద్రాల మీద అయ్యయ్యో గంగల రథం గడుగుతుండ్రో రథం సొంగారే తొన్నారే రథం సొంగారే తొన్నారు. సాది మల్లె పూల దండలు పచ్చాటకు దూరణాలు పట్టు వస్త్రాల తోటమ్మ. అప్పుడు ఆ గంగల వివరగ్రత శృంగారించుకొని అగో చామంతి పూలదండలు బంతి పూలదండలు జాతి మల్లె పూలదండలు పచ్చడాతులు పట్టు వస్త్రాలతోటి రథ శృంగారించిండ్రు. ఆ పారడి గంగల సజ్జేడు సముద్రాల మీద మరి యొక్క పార్వదేవి శంకరుడు అయ్యయ్యో గంగాల మీద చూడు మరి గంగా తారాలాడుతుండ్రో గంగా జరగల్లాడుతుండ్రో. అయ్యో సరి గంగా తారాలాడిరమ్మ సరి గంగా జరగల్లాడిరాట కడిపట్ట తారమాడే తారంటూ తారమాడిరాట. అప్పుడు ఆ గంగల మీద సరిగంగ తాను సరిగ్గా జలకాలాడి తడిపెడతాన తనటు తానమాడంగలే పార్వతి అంటది. అయ్యా శంకర మరి గంగల మీద గంగా తాను గంగ జలకాలాన్ని మరి నాటి గంగల మీద మన తాత ముత్తాతల నాటి నోవు నుండి మరి యొక్క నోవులు నవ్వుదా ఉంటది. అబ్బబ్బా పార్వతి మరి గంగల మీద నోములు నవ్వులంటే ఎర్ర నవ్వులమ్మని అడిగిండు. అయ్యా ఎవరి నవ్వులని అడుగుతున్నావా అగదుడు వరనాటి గంగల మీద ఉన్నాయి. ఏయ్ గంగమ్మ నోమోలాట గౌరమ్మ నోమోలాట గంగమ్మ గౌరమ్మ గంగమ్మ గౌరమ్మ. ఆ గంగమ్మ నవ్వులు గౌరమ్మ నవ్వులని ఏమన్నదో అనగానే అప్పుడు ఆ శంకరుడు పారడి గంగల సత్యేడు సముద్రాన్ని చూసుకెమెరుడు సరణి పందిరుగా చేసిండు. సరణి పందిర్లు శృంగారించుకొని సరణి పందిరి లోపల సరణి గద్దెలుగా చేసిండు బిడ్డ. అది గంగమ్మ గద్దె గౌరమ్మ గద్దెగా చేసుకొని ఇలా నాడి గంగల వరి యొక్క పార్వదేవి శంకరుడు సత్యేడు సముద్రాల మీద అయ్యయ్యో దేవి నోమును నోమోతుండ్రో దేవి నోమును నోమోతుండ్రే పారే గంగల మీద గంగమ్మ నోమురు నోమీరాట గౌరమ్మ నోమురు నోమీరమ్మ గంగమ్మ గౌరమ్మ. ఆ గంగవరు గౌరమ్మను నమ్ముకొని ఇద్దరాలు ఎట్లా పోతున్నారు పారడి గంగల గంగల మీదకెళ్ళి అగో పోయేడితో వరమరి ఎడు చూసిన 12 విగాల కంకపద కంకవనం ఉన్నది. ఆ కంకపద కంకవనంలో పార్వతీదేవి శంకరుడు అది ఎటు చూసిన 12 విగాల కంకపద కంకవనం లోపల ఆ ఇద్దరు సాది వృధులు ఎకరాని ఉటకి దిగరాని ఉట్టది సెట్ సెట్ తిరిగంగ సక్కరి కంకవనవురా. అయ్యయ్యో తల్లి కంకాని చూసిందే తల్లి కంకాని చూసిందే సక్కరి కంక బోధన మీద. ఆ తల్లి కంకని కందారు చూసేవంటది. అయ్యా శంకర మరి సక్కరి కంకపద కంకవనం లోపల మాడెత్తి ఎండల తడి వరణి ఎండల నా కాకదూపలు పడుతున్నాయి. మరి నాటి కంకవనం లోపల నా కాకదూపలు చెప్పమన్నది. అనగానే నాటి శంకరుడు అంటే అబ్బ పార్వతి ఈ కంకవనం లోపల ఆకడుతున్నావు అమ్మ దూపలు అడుగుతున్నావు ఇక నీ కాకదూపలు చెప్తున్నావు. చెట్టు తిరిగంగ సక్కరి కంకవనం లోపల తల్లి కంకర కండార చూసి
ఎడమ చేతుడి కంక చెట్టు గీత పెడుతూ అంటే సక్కని కంక పొదన తల్లి కంక పట్టణ వలిగి కంక పాలుగాతాయి. ఆ కంక పాలతోటి నీ యొక్క దూపలు తీసుకోమన్నాడు శంకరుడు. అప్పుడు ఆ పార్వతి ఆ కంకపద కంకవనం లోపల ఎక్కరాని ఉడ్డకి దిగరాని ఉడ్డలు దిగింది. సెడి సెడిదిరిగంగా సక్కరి కంకవనం లోపల మరి ఒక తల్లి కంకరి కండ్లార చూసి ఈ ఎడమ చేతు చిటికరేలు కోరుతోటి కంక చెట్టు గీత పెట్టంగానే సక్కరి కంక తల్లి కంక పట్టణ వలి కంక పాలు గారుతున్నాయి. అగదుడు కంక పాలు ఎట్లా గారుతున్నాయో ఆ చెట్టు పట్టణ వలిగింది. పరలికెళ్ళి కారుకొండ కంక పాలు భూమి పాలవుతుంది. అప్పుడు ఆ పార్వతి నాలుగో దిశల్లల్లా నాలుగో దిక్కులల్లా నా దేశాలున్న సక్కరి గట్టు మీద ఎరుటే గోటాకుల చెట్టు చెట్టునే చూసిందట. ఆ 7 టేకుటాకుల చెట్టు చూసిన పార్వతి గబగ ఉరికింది. బిడ్డ 7 టేకుటాకులు తెంపుకొని 7 డొల్లలు పుట్టింది. ఈ 7 డొల్లలు పుట్టి 7 డొల్లల కంక పాలు చేదవట్టిన పార్వతీదేవి ఆగదూపుల గోరువలేక 7 డొల్లల కంక పాలు తాగింది బిడ్డ. అప్పుడు ఆ కంకవనం లోపల ఆ 7 డొల్లల కంక పాలు ఏమంటది అయిందో ఆ పార్వతీదేవి ఆకదూపలు చల్లారనే గది అలనాటి కంకవనముల అయ్యో కంక పాలు రాగంగానే కంక పాలు రాగంగానే అబ్బబ్బన పార్వతి పర్వతీ దేవికి దేవికి లేలంటలేదు. మరప్పుడు ఆ కంక పాలు తాగంగానే పార్వతికి నీళ్ళంట తొలవాట చెప్పలేదు. కంక పాలు తాగంగానే అది కంక పోదాల మీద కంక ఈ పాల గోపరమాతి నేల తప్పిందమ్మ పార్వతి గర్భవత అయ్యో గడియల్లు నిండుతున్నాయి చూడు ఆ గడియాలెల్లుతున్నాయట గడి ఒక పండు కోరిందమ్మ. మొదటి గడియల్లా మరి పండ్లు గోరిందో రెండోటి గడియల్లా తొనికి పండ్లు గోరిందమ్మ మూడోటి గడియల్లా బలస పండ్లు గోరిందో నాలుగో గడియల్లా అల్లా నేరడి పండ్లు ఐదోటి గడియల్లా యాప పండ్లు గోరింది ఆరో గడియల్లా పోలీసింతారా గోరే ఏడోటి గడియల్లా ఎలక పండు గోరిందమ్మా. అప్పుడు ఆ పార్వతీదేవి ఈ 7 గడియలు 8 గడియలుతుంది 8 గడియల బిడ్డ బొబ్బ పార్వతీదేవి దేవికి పొద్దురు నిండే పర్వతీ దేవి కాట 8 గడియలు 9 గడియ దొర్రె 9 గడియలల్లా సుఖపొద్దు వడసేటల్లా వారణి అల్లా అది కలిగి గాంధారి అల్లా పర్వతి ప్రసావించిందమ్మ పార్వతి ప్రసావించింది వీర సక్కరి కంక పోదల్లల్లా. అప్పుడు ఆ కలికి గాంధారి అల్ల కంక పొద కంక వనము లోపల అద్మరాత్రి అల్ల పార్వతి ప్రసవించింది. ఆ కంక పొదల పుట్టింది కంకవనము లోపల పుట్టింది బిడ్డ. కాలు ఉరుస కన్న పిల్ల ఎలుగురుస ఎర్రవార సుర సక్కరి పోరి అడ్డం జానిడుంది నిలువెత్తు మూరడుంది.
పసినిమ్మ పండుగోలే ఒంటి రక్తం ఆరలేదమ్మా గుడ రక్తం ఆరలేదే అది కంక పొదల పుట్టింది బిడ్డ. అప్పుడు ఆ సురసక్కని పోరి ఎర్రవచ్చని పోరిని మరి ఒక పార్వతీదేవి చూసి ఏమంటది, అబ్బబ్బా నా యొక్క శంకరుడు నా కాక చూపడి కంక పాలు దాడి చెప్పిన కంక పాలు దాంగనే గర్భాయి యొక్క బాల పుట్టింది. ఇప్పుడు ఈ బాలం తీసుకపోతున్నా నా యొక్క శంకరుడు నా మీద లేని అనుమాన పోతాడని చెప్పి ఆ కంక పొదల పుట్టిన పోరిని కంకలేనాడు దగ్గరి పోరి చూసింది రగరగ మెరిసేడి రథాన్ని. అబ్బా నా తండ్రి శంకర నా తల్లి పార్వతీదేవి నన్ను కంక పొదల కనిపించు వారేసిపోతున్నారు. మరి నా కాకలు ఉడతాయి దూకలు ఉడతాయి ఎవరు పెట్టాలని నాడి కంక పొదల పెట్టినా చూడ చక్కని పోరి ఎర్ర వచ్చని పోరి మహాదండి దేవత. అయ్యయ్యో తల్లి తండ్రి నీ చూసింది తల్లి తండ్రి నీ చూసింది. అయ్యో చక్కని కంక పొదలల్లా కంక నారా నీరు పొంది కంక నారా నీరు పొంది. కంకనార ఇరుగోని బిడ్డ మేఘ్యుడు తల్లిదండ్రి రథానికి కంకనార విసిరింది. ఏమంట కంకనార విసిరిందో ఆ కంకనార మేఘ్యాలు ఉన్న తల్లిదండ్రి రథాన్ని దట్టంగానే అప్పుడు ఆ సురసక్కని పోరి ఎర్ర వచ్చని పోరి ఆ కంకనార పట్టుకొని తల్లిదండ్రి రథమెక్కిందమ్మ తండ్రి శంకరుని 12 పుట్ల జడల్లా జడల్లా వై కూసుంది శంకరుని జడల్లా. ఆ శంకరుని 12 పుట్ల జల్ల మీద పోయి ఏమంట కూర్చుందో బిడ్డ ఆ మేఘ్యాలు రథమైంది రథం కదులుతలేదు. అన్నాడు శంకరుడు అంటే అబ్బా పార్వతి మన యొక్క రథమైంది రథం కదులుతలేదు మరి ఎవరి మాయలు ఉన్నాయని అడిగింది. అయ్యా శంకర ఈ ఎవరి మాయలు ఉన్నాయని అడుగుతున్నావు. 170 కోట్ల దేవతల కంటే 30 కోట్ల ఊళ్ళ కంటే 60 కోట్ల ఆడి దేవతల కంటే 33 కోట్ల అసుర చంద్ర రాజుల కంటే పెద్ద భారీ. అబ్బబ్బా నాకు జడమాయలు నీకు నీకు జడమాయలు నా కేంద్ర సంటది అరంగరేర నాటి శంకరుడు ఆ మేఘ్యాల మీద బిడ్డ అయ్యయ్యో ఎడమా సేతు వరదా పిండు ఎడమా సేతు వరదా పిండు ఎడమా సేతు వరిసేతు వంజీరాలు వరదోతుండు. అయ్యో వంజీరముల కనబడుతుంది చూడ సక్కని పోరి దూడు ఎర్ర వత్తని ఆడినమ్మ. అప్పుడు ఆ అరిచేతులు కనడంగానే అలనాటి శంకుడు ఎవరు అబ్బాయి యొక్క పోరిని చూసాడు. పోయి పార్వతీదేవి ఇక చూడి యొక్క బాల ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో నా 12 పుట్ల జడ్ల మీద కూర్చున్నారు. మా తండ్రి దేవతని ఎడమ చేత పట్టిండు ఎడమ చేత పట్టి 12 పుట్ల జడకే తీసి మా తండ్రి దేవిని మేఘాల మీదికెళ్ళి పారే గంగల వారేసిండు పారే గంగల వారేసిండు. ఆ గంగల మీద వారేగానే అప్పుడు ఆ సురసక్కరి పోరి మేఘాల మీదకెళ్ళి రగరగ మెరుసుకుంటా గిలగిల కీకలు పొల పొల ఒప్పులు పెట్టుకుంటా పారడి గంగల సక్కేడు సముద్రాల మీద పడుతుంది బిడ్డ. మరి గంగల మీద పడిపోరి గంగల మీద పడక ఏమనుకుంటా పడుతుంది. అబ్బా నా తల్లి గంగదేవి నన్ను గన్న తండ్రి శంకరుడు నీ యొక్క ఒడి లోపల వారేసిండు. ఓ తల్లి గంగదేవి నాకు తోడు నీడయిండో అమ్మాయి. అయ్యయ్యో గంగాదేవిని దర్శిందో గంగాదేవిని దర్శింది రామ తల్లి గంగాదేవిని దర్శింది. ఆ గంగదేవి గలవంగానే అప్పుడు మా తల్లి గంగదేవి సుడ సక్కని పోరిని చూసి పారేటి గంగల సచ్చేడు సముద్రాల మీద అయ్యో దావిర కమలంగా చేసిందే దావిర కమలంగా చేసింది. ఆ దావిర కమలంగా చేయనప్పుడు మహదండి దుర్గమ్మ రకరక మెలుసుకుంటా కిలకిల కీకల పొల పొల ఒప్పరు పుట్టుకుంటా పారేటి గంగల సచ్చేడు సముద్రాల మీద ఒక దావిర కమలం పట్టండి.
దామెల కమలంలో వాడి గంగల మీద కొట్టుకపోతుంది బిడ్డ రంగరంగ మెరుసుకుంటా గిలగిల గీగల పొల పొల ఒబ్బరు పెట్టుకుంటా మరి గంగల మీద కొట్టుకపోయాడు చూడు చక్కని పోరి ఎర్ర వత్తని పోరి మా అదండి దేవతలు ఎవరు కళ్ళారా చూసిండ్రు అగజుడు పారేడి గంగల సట్టేడు సముద్రాల మీద అయ్యయ్యో ఆ గంగల్లా పుట్టినాడు ఆ గంగల పెరిగినాడు గంగలున్న మందాత చూసేనమ్మా ఓ తాత మండోదరుడా నీకు శరణు ఎత్తున్న తాత నన్ను తినవోకు నువ్వు నా తల్లిదండ్రి పేరు చెప్పు తాత ముత్తాతల పేరు చెప్పు పుట్టింది పెరిగింది మేనమామల పేరు చెప్పమన్నది అరంగనే అప్పుడు ఏమంటాడు మండోదరుడు అబ్బా నాకు ఇయ్యలకి 3 రోజులయ్యాక దూప రొట్టి ఎక్కడే దొరకలే కనబడక బాల దొరికింది నా కడుపు నింపుకుంటానుకున్నా మరి యొక్క బాల తల్లిదండ్రి పేరు చెప్పమంటున్నదని అబ్బా ఈ యొక్క బాలం తినబోను ఈ బాల కలియోగం మీద పుట్టన్నది పెరగన్నది కడప చేరున్నదని చెప్పి అగో నాడు నోటి అందు పెట్టిన బాలం తీసిండు ఎడమ చేతు వారి చేతుల వంట పెట్టుకొని పారెడ్డి గంగల సట్టేడు సముద్రాల మీద అయ్యో శంకర వంటి లిల్లల్లంగా రమ్ముల వంటి లిల్లల్లంగా పారే గంగల గంగల నడమ నిలబడ్డాడే అమ్మ ముద్రవన్నే నీ తండ్రి శంకరుడే నీ తల్లి పార్వతి పారేడి గంగార ఒడ్డున 12 బీగల్లా అది కంకా పోదల్లా పుట్టినవు నీ పేరు కనకాదురుగా పుట్టింది పడమాట నువ్వు ఏలేది తురుపున ఏలేదానో అయ్యో నీవేన మామలుండే ఇద్దరన్నదమ్ములాట మతలేని పోరగండ్లు పెద్దోడు సూర్యుడట చిన్నోడు సింధూరుడు నీవేన మామలమ్మ తల్లిదండ్రి పేరు తాత ముత్తాతల పేరు పుట్టింది పెరిగింది మేనమామల పేరు తెలుసుకున్నది ఆ మండోదరి గారి చేతుల 6 ఏళ్ల పోరయ్యేమంటది అబ్బా నా తాత మండోదరి నా తాత మండోదరుడు నీకు శరణు చెప్తున్న శరణు ఇక నా తల్లిదండ్రి దగ్గర పోతున్నాను ఓ బిడ్డ నువ్వు చూస్తే చిన్నదాని చిట్టడంత పోరివి ఒక్క రూపం మీద నీ తండ్రి శంకుని తల్లి పార్వతీదేవిని దగ్గర రానియరు నీ తల్లిదండ్రి దగ్గర పోయి ఆగదూపలు కోరుకోవాలంటే నేను చెప్పిన రూపం చెప్పిన అవతారం ఎత్తు అన్నాడు అప్పుడు మా తండ్రి దుర్గమ్మ ఏమి రూపం ఎత్తింది అగదుడు సుడ సక్కని పోరి ఎర్రవత్తని పోరి అగదుడు మాయల కోరి దేవత
నా సక్కని మెరుపులు పోసుకుందే బొట్టు మీది బొట్టు చూడు బొట్టు మీది బొట్టు చూడు బొమ్మల్లడమ బొట్టు నీదే అంకర పాపట్ల బొట్టు నీది ఊసు గల్ల పోరి వేణు పాసు వల్ల దారేను పాని కండ్ల కాడిగనే పెట్టిన పండ్లకు దాసననే పూసినా బొమ్మల్లడమ బంగారి బొట్టు విల్లని వ్యాపారి పోయి సందుల్లా బంగారి కుంకుమ బొట్టు నీదే మోసేదుగా కానీ తెలబొక్క గాజులు తొడిగింది మోసేదుల కింద నీయో రంగు రంగుల గాజులు తొడిగిందమ్మా కూర్చు కూర్చులా గౌను పట్టు కూర్చులా గౌను కళ్ళ గజ్జెలు కట్టింది రా కళ్ళకు మువ్వాలే కట్టింది మువ్వా గజ్జెలే కట్టింది అబ్బా నా తాతమ్మంటోదరుడా మరి నేను ఇంత చూడ చక్కదనం ఉన్న పిల్లలందరినీ యొక్క రూపం యొక్క అవతారం ఎత్తువంటివి ఇది ఏమి రూపం నాది ఏమి అవతారం అని అడిగింది ఓ బిడ్డ నీ లంబడి రూపమమ్మా లంబడి అవతారమే లై లంబడి దానవు దేవి లంబడి దానవు బావి లంబడి దానవు అప్పుడు 6 ఏళ్ల పోలే లంబడి రూపం ఎత్తింది లంబడి రూపం ఎత్తి ఏమంటది అబ్బా నా తాతమ్మండోదరుడా నీకు శరణు ఎత్తున శరణు నా తల్లిదండ్రి దగ్గర పోయాక దూపలు కోరుకుంటా నా తాతమ్మన్ తాత ఇక తల్లిదండ్రి రథానికి అడ్డం తిరిగింది మేఘ్యాలేదు తల్లిదండ్రి రథానికి అడ్డం తిరిగింది రథం ఆగింది అలనాటి శంకరుడు ఏమంటాడు అబ్బబ్బా పార్వతీదేవి అగాధుడు అగదుడు ఎవరు వాడి వనవనతో దారి కట్టం తిరిగింది మన రథంగా చూస్తలేదు నేను రథం దివాడిగా తన ఇలనాడి శంకరుడు రథం ముందడిగా చేయమంటున్నాడు ఓ బిడ్డ నీది ఏ ఊరు ఏ దేశం ఏ రాజ్యమే ఎవరింటి పిల్లవమ్మా ఎవరింటి బాధవు నువ్వు కట్టం తిరిగినవు నీకు ఏం ఆపద వచ్చింది ఏమి కట్టం వచ్చిందనగానే అయ్యా నేను చూస్తే చిన్నదాన్ని జిట్టడంతా పోరీనయ్యా నేను చూస్తే చిన్నదాన్ని నేను తొవ్వళ్ళు తప్పిన నేను దారిలో తప్పిన నేను నాకు అగదూపలు పుట్టినాయి దుబయాకలు పుట్టినాయి అగదూపలు పెట్టు మందే అడివిట్టాల దుర్గమ్మ ఓ బిడ్డ నువ్వు చూస్తే చిన్నదాన్ని ఇదంతా పొరివి ఆగదూపలు పుట్టినాయి ఆగదూపలు పెట్టమంటున్నావు మరి నీది ఏ ఊరు ఏ దేశం ఏ రాజ్యం నీ తండ్రి ఎవరు నీ తల్లి ఎవరు నీ తల్లిదండ్రి పేరు చెప్పమంటున్నాడు అరంగల్ అప్పుడు 6 ఏళ్ల పోరి అతి చిన్న బాలమ్మ తండ్రి దుర్గమ్మ ఏమని చెప్పుకుంది అయ్యా నా తల్లిదండ్రి పేరు అడుగుతున్నాడు మీరు నా తల్లిదండ్రి లాంటి వాళ్ళు కాదా అంటది ఓ బిడ్డ నీ తల్లిదండ్రి లాంటి వాళ్ళని కలుసుగా నీ తల్లిదండ్రి పేరు చెప్పమనగానే అప్పుడు ఏమంట చెప్పుకుంది మా తండ్రి దుర్గమ్మ అయ్యయ్యో నాది లంబాడి దండాలంబాడి దేశం నాది లంబాడి
ఆదిరెడ్డి నా తల్లి నీలంబాయి చిన్నదాన్ని చిట్టడంతా పోయినయ్యా నది పెద్ద వారముందో నాగా దూపులు తీరాలంటే నాకు రోజుకు రెండు గల్లా రెండు గల్లా రెండు పుల్ల గుర్రాల వారము ఎట్టు మందే మాదండి దుర్గమ్మ బయలు వెళ్ళింది బిడ్డ ఊరికి ఉత్తర నల్ల నేరట్ల సల్లని శనుల కడవేయింది అగో వంగి తొంగి చూసింది బిడ్డ సెలవల్లీళ్ళు దోసిట్ల పట్టి దోసి నీళ్ళ వార చూడంగానే ఆ ఎర్రగొల్లవాడు చెప్పిన ఎట్లా కనబడుతున్నాయి అయ్యో పాములు వడ్డాలిల్లు దోమలు వడ్డాలిల్లు పాములు వడ్డాలిల్లు దోమలు వడ్డాలిల్లు జవరాసల్లాయినాయి కాకెంగిలైనాయట పచ్చంగా మల్లెల వడ్డాలిల్ల దాడల్లో చెప్పే వచ్చింది ఓరి గొల్ల వల్లన్న నేను ఎవరింటి పిల్లవనుకున్నావు ఎవరింటి బాలవనుకున్నావు నా కాక చూపలు చెప్పుడే పాముడు తోడే ఇప్పుడు అక్కని ఆగో భోరియా ఏదో పోని అని చెప్పిన నీ అక్క నువ్వు మళ్ళీ వచ్చినావు ఈ కారండ పడులకి నీ నాటి గొల్లవాడు కారండ పడు తండ్రి దుర్గమ్మకు కోరి దుర్గమ్మకు తవ్వ గడ్డ మెదరిగిండు దారి గడ్డ మెదరిగిండు తిరగబోకు నాకు అచ్చడి పొద్దు లేదు పోయేటి పొద్దు లేదు నేను వెళ్ళిపోవాలి అక్క పోతానంటు ఏడిపోతువే ఈ కారంగా పడుగులే నువ్వొక్క దాని ఉన్నావు నేనొక్క దాన్ని ఉన్నా నీకు నీ వారు లేరే నాకు నా వారు లేరు శంకరుడు ఏమన్నాడబ్బా ఓ బిడ్డ నువ్వు చూస్తే చిన్నదావి చిట్టడంతా పరివి పండ్లు కోరదో పాలాలు కోరతావు అనుకున్నా రెండు గలపుల గుర్రాల వనడుతును అటువంటి వరాలి ముట్టవోగు పట్టవోగు కలియోగ మీద కనిపించేటోళ్ళున్నారు పుట్టి పెరిగేటోళ్ళున్నారు వాడి పాడిచ్చేటోళ్ళున్నారు అగో అటువంటి వారాని ముట్టవోగు పట్టవోగు అని చెప్పి నాడు శంకరుడు మా తండ్రి దేవతను మేఘ్యాలదికే కారండ పడిన వారేసిండు ఇక అప్పుడు మహదండి దుర్గమ్మ ఆ కారండ పడిన పడ్డది బిడ్డ అగాదుడగదుడు కారండ పడవి లోపల ఆరేండ్ల పోయి అది చిన్న బాల ఈ ఎక్కరాని గుట్టలు ఎక్కుతుంది దిగరాని గుట్టలు దిగుతుంది చెట్టు చెట్టు తిరిగంగా కారండ పడవిలా ఇక ఎటు చూసినా కారండ పడివే కనబడుతుంది కానీ అడవిలో తొవ్వలు దారిలో మా దండి దుర్గమ్మకు అప్పుడు ఆ కారండ పడివిలో మా దండి దేవత అబ్బబ్బ మేనా వరదలసిందమ్మ మేనా వరదలసిందిరా మేనా మామాల నగు మెల్ల మీరు గారా నగు సాయం మీరు గారా నా మేనా మామాల కారండ పడివిలా నగు దండి ఆబాద నాకు దండి ఆబాద చిందయ్యా దండి కట్ట వచ్చింది నా మేనా మామాల నాకు మెల్ల మీరు గారా మేనమామలు కారండ పడివిల సూర్యుడు చంద్రుడు ఆ కారండ పడివిల మేళ్ళమై
రగరగరగరగ మెరువంగనే కారండ పడివిల మా తండ్రి దేవతకు పిల్లతోలు బండ్ల బాటలు పడ్డాయి. ఇక మా తండ్రి దుర్గమ్మ ఆ పిల్లతో వాళ్ళ బండ్ల బాటలు పోతుంది. ఎట్లా పోతుంది బిడ్డ? 6 ఏళ్ళ పోరి పోయింది. 12 ఏళ్ళ బాలాయే 12 ఏళ్ళ పిల్లాయే అది పడసు పోరాయే మాయల కోరి దుర్గమ్మ. కారండాది పడివిల్ల కారండాది పడివిల్ల కారండ పడివిల 12 ఏళ్ళ బాలయ్య పోతుంది బిడ్డ. ఇక పోయేడు తోల ఎడు చూసిన కారండ పడివి కారండ పడివిల ఊరుకు ఉత్తరాన ఊడాల మర్రి కింద గొల్ర మందర చూసిందో బల్ర మందర చూసిందే ఊరాగల చూసింది ఆ కోడెల మందర చూసే మందర కాడికి వాయే మాగే కోరి దుర్గమ్మ మరి మందర కాడికి వాయే. అబ్బబ్బా ఈ కారండ పడి వెళ్ళింది. గొర్రె మందలు బల్ర మందలు ఆవులు ఆగేలు కొర్ర మందలు మరి మందలుగా చెట్టు ఎక్కడ వెండు నాకదూపలు అనుకుంటా అని మా తండ్రి దుర్గమ్మ 12 ఏళ్ళ పోయి 16 ఏళ్ళ పోరైంది. మందల చుట్టూ తిరుగుతుంది బిడ్డ. ఆ మందల చుట్టూ తిరిగంగా మందలుగా చెట్టు వాడు మంద గొల్లోడు వాడు ఎరగొల్లోడు ఎరగొల్ల మల్లయ్య కారండ పడివిలా ఊరుకు ఉత్తరాన ఊడాల మర్రి కింద గొంగడి నేల మీద వరసిండు వాడు జోగు నిద్ర మీదుండే సోగు నిద్ర మీదుండు వాడు ఎర్ర గొల్లోడు వాడు గొల్ల మల్లయ్య. ఎర్ర గొల్లో నీదు ఎర్ర గొల్లో నీదు ఎవరా మందలు కాసటోడా వరి మంద గొల్లోడా ఆరి గొల్ల మల్లన్నారి. ఒకటి కాదు 2 కాదు బిడ్డ 10 పిలిపిసిన గొల్లవాడికి సొవిసద్ది లేదు. అబ్బబ్బా ఈ ఎర్ర గొల్లవాడి ఎట్లలో వారని చెప్పి నాటి కారండ పడివిల మా తండ్రి దుర్గమ్మ ఈ ఎడమ కాలులా పట్టింది. ఈ ఎడమ కాలులా పట్టి అగో కరువు ఒక జలగలగల ఊపుకుంటా కారండ పడివిల అరిసికీక పెట్టిందాడి బిడ్డ దుర్గమ్మ. గల్లు మల్లేసిన్లా పడ్డాడు బిడ్డ. నలగుత్తుల గొంగడి దులిపిండు గొంగడి బుధానేసిండు చేతుల కట్ట పట్టిండు గిరిగిరి చెప్పులు తొడిగిండు తోతి కాశ పోసి నెత్తి బాగా చుట్టుకోనేమంటాడు. అబ్బా నా గొర్ర మందల బర్ర మందల ఉలాగిలు కొడెల మందల దురుతున్నాయి బెదురుతున్నాయి. నా మందల కాడికి తీవ్ర తెచ్చిన పెద్ద పులచ్చన అని చెప్పి గొల్ల మల్లయ్య కబురికి మందల చుట్టూ తిరిగంగానే ఆ మందల కాడల్లో పెట్టది మా తండ్రి దుర్గమ్మ. 16 ఏళ్ళ పోరులే అతి పడుసు పిల్లోలే మా తండ్రి దుర్గమ్మ. ఓ పోరియా నీ అక్కనిది ఏ ఊరు ఏ దేశం ఏ రాజ్యమే? ఈ కారండ పడుగులకి ఎట్లా వచ్చినావు? నీ అక్క నిన్ను చూసి నా మందలా దొరుకుతున్నాయి బెదురుతున్నాయి అంటాడు. వరి వల్ల వల్లన్నా నేను తవ్వలు తప్పిన దారి తప్పిన మాడెత్తి ఎండల్లో ఎక్కరాని గుడ్లకి దిగరాని గుట్టలు దిగొచ్చిన ఈ కారండ పడవిలా గుల్ల మల్లన్న నాకు ఆకలి పుట్టినాయే నాకు దూపలు పడుతున్నాయి ఆగా దూపలు చెప్పు నాకు దూపాయాగా దాడలు చెప్పు.
అడవిలోకి వచ్చి ఆకలి దూపలు అంటావు ఈ అక్క ఈ అడవిలో ఎక్కడేమని అని చెప్పాలంటాడు కొల్లవాడు. ఓరి గొల్ల మల్లన్న ఈ ఎక్కడేమని చెప్పాలంటావు ఎక్కడేమున శరణ కాక దూప చెప్పనంగానే ఎలనాడి గొల్లవాడు కారండ పడవిలా అయ్యయ్యో ఏమి ఆకలి చెప్పోతుండో ఏమి దూపలి చెప్పోతుండో ఏమి ఆకలి చెప్పోతుండో కలిదొచ్చి కళ్యాణ మాడుతానే నిన్ను ఎలువట్టి పోలో దింపి సరళమ్మ చెట్టు కింద సరసమాడితా పిల్ల ఓరి గొల్ల మల్లయ్య మదహన మస్తకావరం వచ్చినాగర బద్మాసి గొల్లవాడ నేను ఎవరింటి పిల్లవనుకున్నావు ఎవరింటి బాలవనుకున్నావు నన్ను కాలువకి కళ్యాణం వాడి ఏలు వట్టి పోను ఇంక సార్లమ్మ చెట్టు సరసమాడిస్తానంటే మేమురా ఆరీ గొల్ల మల్లయ్య నా మాయలు చూపుతా మాయలు చూతా నీవా నా మాయలు చూపుతా నీ అక్కని ఆగో భోర్య ఏమో మాయలు చూపుతా అంటున్నావేమే నీ మాయల పేపడతా నీ మాటల పేపడతాను అనుకుంటున్నావేమో నీ అక్క నీ మాయలకు నీ మాటల పేపడ్డాను కాదు నేను ఎర్రగల్లో నీ కట్టుకోదు విజయని బుద్ధిగా నీ పారలీల కట్టడం నీ అక్క నువ్వు నా కిందంతడు దాని అంటాడు. అబ్బబ్బారి గొల్ల మల్లయ్యా అంతదండి విద్య కానువా అంతదండి బుద్ధి కానువా ఓరి గొల్ల మల్లన్న అనరాని మాటలనకు కనిపోని మాటలనకు తప్పుల్లా వాడవోకు వరి గొల్ల వరి మల్లన్న అబ్బబ్బా నేను నీకు చెల్లెనైతా నువ్వు నాకు అన్నావైతు నా తోడ పుట్టినవురా నీ తోడనే పుట్టినా ఓరి గొల్ల వల్లన్న మనమన్నా చెల్లెంలవురా మనమన్నా చెల్లెంలవురా కని ఆగో భోర్య ఏమో అరస కలుపుతున్నవేమే నీ వరస కలుపుతున్నావు వరసలు కలపబోకే ఏం వరస కలుపుతున్నావు వరసగా నీ వరస నీకు అన్నని కాదే నువ్వు నాకు సెల్లవు కాదు నా ఇంటి అడిదానం నా ఎవ్వ కోడలు దానం నీ అక్క నిన్నడబాబోనే నీ అక్క నిన్నడబాబోను నిన్ను అక్కడి దొక్కి కళ్యాణ మాడుతాను ఎలవట్టి పోలు దింపి సరళమ్మ చెట్టు కింద సరస మాడితా పిల్ల ఓరి గొల్ల మల్లయ్య అబ్బబ్బబ్బా నేను ఎన్ని చెప్పిన నా మాటలు ఉంటారు లగ్గమాడ కళ్యాణం ఆడతానని పట్టు వచ్చిన వారి కారండ పడి నన్ను లగ్గమాడాలి కళ్యాణం ఆడాలనుకుంటే ఆరి గొల్ల మల్లయ్య నాకు తలవాల బియ్యం కావాలేరా నొస్తే బాసింగాలు కావాలేరా పోలు ముంతాలే కావాలే నాకు తోడు బయలెల్లిండు వాడ వాడల్లా మీద వడగల్లా వల్లయ్య కుమ్మారి వాడల వాయే ఓరోరి కుమ్మారోడ వరి కొడక వరి కొండన్న పొలముంతోలీరా బిడ్డో నది లగ్గమున్నదిరా ఇక తలవాల బియ్యంలో శ్రీవాసింగాలు తీసుకున్నాడు బిడ్డ పొలముంతలు తీసుకొని కొల్ల మళ్ళీ బయలుదేరిండు వాడల మీద కుమ్మరి వాడల్లోకి బిడ్డ బహకారంట పడలోకి బయలుతుండు ఆనందం సంతోషంగా ఆట పాటలతో రత్తుని ఎక్కడి పోరిని లగ్గ పడతు కళ్యాణ పడతు సరళమ్మ చెట్టు కింద సరసం పడద్దు అనుకుంటున్నాడు ఆ ఎరగొల్ల మల్లయ్య కారండ పడవిలో గచ్చేవర కారండ పడవిలో మాదండి దుర్గమ్మ ఆ గొర్ర మందలు బర్ర మందల ఆవులు అవి కొడల మందలు కూడా కట్టింది మందల చుట్టూ గీత గీసి మా ఎర కోరి దుర్గమ్మ మత్త మత్తల పెద్ద పూలి మత్త మత్తల పెద్ద పూలి సర్గాలున్న పెద్ద పూలి పెద్ద పూలి రూపమెత్తే ఇక పెద్ద పులి రూపమెత్తింది బిడ్డ మందల మీద దొంగింది ఎక్కడి
మందల కొరికి చంపుతుంది. అప్పుడు ఆ గొర్రె మందల బర్రె మందల ఉరాగల కోడెల మందల రక్తం ఏటి కాలువలై వారుతుంది. రక్తం మడుగులు కడుతున్నదమ్మా. ఇక ఎర్రగొల్ల వాడు రానచ్చాడు బిడ్డ రక్తం కూడా కూర్చుంటాడు. అబ్బా దీని అక్క దీని రాజ్యం పాడైపోయింది. ఏ పొలమాలకి వచ్చిందో పెద్ద పురిన మందల ఊరికి చంపుతుందని తలవాల బియ్యం బాగా పోసిండు. నొష్టి బాసింగారు పోలు ముంతల వారేసిండు. పడపడ పళ్ళు కొరిగిండు. కన్నెర్ర చేసిండు. ఉన్నల గుత్తుల కొంగన్నడు చుట్టిండు. తోతి కాస పోసిండు. బుగ మిసవాడు తెప్పి ఎర్రగొల్ల మల్లయ్య ఏయ్ గండ్రా గొడ్డలి చేత పట్టిండు. వాడు గొల్ల మల్లయ్య వాడు మందల మీద దుంకిందే. వాడు మంద గొల్లోడు. ఉరుకుతుంది చెట్టు గుట్టాలందుకొని రామారాయుని గట్లల్లా మరి పెద్ద పూలి మాయ మాయ. ఆ పెద్ద పులి మాయంగా బిడ్డ గొల్లవాడు ఇట్లా దీని అక్క దీని రాజ్యం పాడైపోయింది. ఏ పొలమాల గెలవడొచ్చిందో ఆ పొలమాల పడుకుని నా పొలమారు మరదుడు అనుకున్నాడు. వెనక మర్రెండు మందల కాడ తిరిగేచ్చవరకు అక్కడ పెద్ద పులి మాయమై 16 ఏళ్ళ పోరై నిలబడ్డది మందల కాడ. ఓ పోరియా నీ అక్క నువ్వు నన్ను తలవాల బియ్యం పోరు నొష్టి వాసింగలు తెమ్మంటివి. నేను తెచ్చే వరకు నీ అక్క నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడో పెద్ద పులి వచ్చి నా మందల కొరికి సంపాదించిపోయిందంటాడు. అయ్యా గొల్ల వల్లన్న నీ మందల కడ నన్ను కావలించినవు. తలవాల బియ్యం పోరు ముంతొష్టి వాసింగలు తెచ్చాను. 4 అడుగులు అటేసిన వేయలేదు. ఎక్కడో మధ్యలో పెద్ద పులి గాండ్రు అనుకుంటారు కచ్చింది. ఆ పెద్ద పులిని చూడంగా నాకు భయమై పక్కన ఉన్న పులి సేరు పొలవై జాగుందంటది. అబ్బబ్బా నీ అక్క నువ్వు మంచి పని చేసినవే పోరి. నా గొర్రె మందలుంటే పోతేంది. ఆ ఊరాయలుంటే పోతేంది. నేను ఊరు మందలు కాసే ఊరు జీతగాన్ని. అవి ఉన్నా సరే లేకున్నా సరే నీ అక్కయ్య నువ్వున్నావు. నిన్ను మాత్రం విడువనంటాడు ఎర్రగొల్లవాడు. అబ్బబ్బా గబగాబా ఊరి గజ్జెండు గబగాబా ఊరి గజ్జెండు. పవకారి గొల్లోడాడు దశకారి గొల్లోడాడు. మా దాన మస్తున్నాడు గౌరము వట్టినోడు. పద్మాసి గొల్లవాడు. కారండ పడవీలల్లా తల్లి కడుపుల గేలి పుట్టింది. పుట్టినట్టు అడవిల్ల నిలబెట్టిండు. అప్పుడు మహదండి దుర్గమ్మ పడపడపడబండి కొరికింది. ఈ కండెర్ర వేసింది బిడ్డ. కోటత బండారు చేత పట్టింది. పడపడ మంత్రిచ్చి ఆ ఎరగొల్ల మల్లయ్య కన్ను మూసి తెరిసే వరకు గోటంత బండారు. అయ్యో గొల్లోని మీద దల్లే గొల్లోని మీద దల్లే. వడి ఎర్ర గొల్లవాడు కారండ పడవీలా. అయ్యో నిలబెత్తు నల్ల సారం ఆ బండాయి కూసున్నాడు. ఆ ఎరగొల మల్ల రావు సదిములు పట్టింది. సదిములు సరబుట్లు పెరుగుట్లు పట్టుకున్నది. ఓ బొలకలారా మీ గొర్రె మందల బర్రె మందల ఉలాగిల కోడలు మందలు వచ్చినాయా? మరి నా గొల్ల మల్లే రాదు. నా గొల్ల మల్లే జాడిట్ల దొరకాలవ్వా. ఓ గొల్లరావు మా మందలు బాగా వచ్చినాయండి. గొల్ల మల్లయ్య రాలేదని గొల్ల మల్లయ్య కారండ పడుగులయ్యే జీవరాశి పాలండయ్యే పెద్ద పులి పాలుండనగానే అప్పుడు ఆ ఎర్రగొల్ల మల్లయ్య జాడల్ల బయలెళ్ళింది. వాడా వాడల్లా మీద వాడా వాడల్లా మీద ఎర్రగొల్ల రామ కారండ పడవిల్లల్లా. చెట్టు తిరుగుతుంది. గుట్ట గుట్ట తిరుగుతుంది. రైరప్ప తిరుగుతుంది.
నా గంట గానారావా ఎర్రవానెట్టి దాన్ని ఎర్ర గొల్లాదాన్ని. సో ఫైనల్లీ మన అశోక్ అన్న అయితే ఇంటికి అయితే పోతుండు. సో నైట్ అంతా ఎంటర్టైన్మెంట్ చేసి అయితే ఇంటికి అయితే పోతుండు. సో నాకైతే మస్తు అంటే మస్తు క్రేజీ అనిపించింది. సరే పోతుండు ఉంటా మళ్ళీ అన్న అని అయితే చెప్పేసిన. సరే ఇప్పుడైతే అన్ననైతే వెళ్ళిపోతుండు. సరే ఉంటా మళ్ళీ.